హాయ్ అండి, వెల్కమ్ టు బావున్ రెసిపీస్. ఇవాళ రెసిపీ పన్నీర్ దమ్ బిర్యానీ అండి. ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకోవాలండి. శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలండి ఒక అరగంట పాటు. దానిలో ముందుగా జీడిపప్పును వేసుకోవాలండి. అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. మెంతులు కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. చూసారా ఎలా చేసుకోవాలి. కొన్ని పేస్ట్లో రుచికి సరిపడా సాల్ట్, కారం యాడ్ చేసుకోవాలండి. గరం మసాలా, బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే చెక్క, లవంగం, యాలకులు కూడా యాడ్ చేసుకోవాలి. అంతా కలిసే వరకు ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పెరుగు యాడ్ చేసుకోవాలండి. మసాలాలో కలిసే వరకు కలుపుకోవాలి. గ్రాముల పన్నీర్ని తీసుకుని ఇలా క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుని మసాలాలో వేసుకోవాలి. మసాలా పట్టేలా కలుపుకోవాలండి. ఒక పావు గంట పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని స్టవ్ పైన వేరే గిన్నె ఒకటి పెట్టుకోవాలండి. అందులో 6 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. వాటర్లో హోల్ గరం మసాలా వేసుకోవాలండి. 2 బిర్యానీ ఆకులు, అలాగే సాల్ట్ వేసుకోవాలండి. నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి. నేను ఆయిల్ వేస్తున్నాను. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ బాగా మరగాలండి. వాటర్ ఇలా మరగాలండి. ఒకసారి ఉప్పు కూడా చూసుకోవాలండి. ఉప్పు ఎక్కువగా ఉండాలండి వాటర్లో. ఇప్పుడు ముందే నానబెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. బియ్యం అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 75% కుక్ అవ్వాలండి. బిర్యానీ ఎందులో చేయాలనుకుంటున్నామో అందులో కొంచెం ఆయిల్ వేసుకుని మనం కలిపి పెట్టుకున్న పన్నీర్ మసాలాని వేసుకోవాలండి. అంతా వేసుకున్న తర్వాత స్ప్రెడ్ చేసుకోవాలండి మొత్తం. ఈ పన్నీర్ పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా. రైస్ కూడా 75% ఉడికిందండి. ఇప్పుడు ఈ పన్నీర్ మీద యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. పైన రైస్ యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. నేతిలో పసుపుని కలుపుకొని యాడ్ చేసుకోవాలండి. స్టవ్ వెలిగించుకుని స్టవ్ పైన బిర్యానీ పెట్టుకుని దానిపైన మూత పెట్టాలండి. దమ్మ కోసం ఏదైనా బరువు పెట్టుకోవాలి. మంట ఐలో ఉంచుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత ఒక 15 నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలండి. చూద్దామండి ఎలా వచ్చిందో. రెడీ అయిపోయిందండి. పన్నీర్ దమ్ బిర్యానీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.